ಎಲ್ಲ ಕಡೆ ಬಾಂಬ್ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ರು. ಬ್ಲಾಸ್ಟ್ ಆದ್ರೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಮಣ್ಣಾಕ್ ಬಿಡ್ಬೇಕು. దగ్గర కొక్కెనా తగదోం తగదరి గిటదోం తగదరి తగదోం తగదరి గిటదోం తగదరి గిట గిట తగదోం. పార్ట్నర్, వీరభద్రం గారు హాస్పిటల్లో ఉంటే హోమం ఎలా చేస్తాం పార్ట్నర్? అరే వీరభద్రం గారు లేకపోతే ఏమిటి? మా అరుణ్ పెళ్లికి కాంచీపురం గుడి నుంచి పండితులు వచ్చి బ్రహ్మాండంగా జరిపించారు కదా, వాళ్ళని పిలిపించి జరిపిద్దాం. నువ్వు కాలచక్రాన్ని తీసుకురా కుమార్. అలాగే రాజశేఖర్, మీరేం చేసినా నా మంచి కోసమే చేస్తారు. కాలచక్రాన్ని నా కారులో జాగ్రత్తగా తీసుకొస్తా. జాగ్రత్త కుమార్, భద్రంగా తీసుకురావాలి. ఏంటి పార్ట్నర్, ఆ కాలచక్రం నా ప్రాణం రెండు ఒకటే. మీరేం దిగులు పడకండి రాజశేఖర్, కాలచక్రాన్ని ఎంతో జాగ్రత్తగా నా కారులోనే తీసుకొస్తాను. అలాగే కుమార్, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మిగతావన్నీ వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే పార్ట్నర్. కాలచక్రం నీ ప్రాణం రెండు ఒకటేనంటావా? నిన్ను పైకి పంపి కాలచక్రాన్ని చేజెక్కించుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, మీరు వెనుక వైపుగా రండి. రామ్మా. వెనుక వైపు. ఏంటయ్యా ఇది? మిమ్మల్ని బంగ్లా వైపు రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? నిన్ను చూడాలనిపించిందమ్మా, అందుకే వచ్చాను. ఏంటయ్యా మీరు అర్థం చేసుకోరు? ఒకవైపు జానకి ఆత్మ నన్ను తరిమిస్తానని శపథం చేస్తుంది, ఇంకోవైపు మన గురించి తెలుసుకోవడానికి ఆ అరుణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటప్పుడు మీరు అజాగ్రత్తగా ఉంటే ఎలాగయ్యా? నేను రాకూడదని అనుకున్నానమ్మా, కానీ పార్వతి, లక్ష్మి, గాయత్రి ముగ్గురు నా కలలోకొచ్చి నన్ను నిద్రపోనివ్వడం లేదు. నువ్వు వాళ్ళ ఫోటోలు కాస్త ఇవ్వమ్మా. ఒక వారం తనివి తీరా చూసుకుని తిరిగి ఇచ్చేస్తానమ్మా. అది అది ఈ పిచ్చివాడికి కూడా వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కదమ్మా, శ్రమ అనుకోకుండా ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇవ్వమ్మా. అయ్యా ఫోటోలు లేవయ్యా. ఏమంటున్నావు? అవన్నీ ఆ రాజశేఖర్ కంట పడ్డంతో వాటిని వాడు తగలబెట్టేశాడయ్యా. మన వాళ్ళందరినీ అంతం చేయడమే కాకుండా ఇప్పుడు ఈ ఫోటోల్ని కూడా తగలబెట్టేశాడు. అయిన వాళ్ళు పోయారు, ఫోటోలైనా ఉన్నాయనుకున్నాను. ఆ పవిత్ర మూర్తి రూపం ఫోటో రూపంలోనైనా ఉంది కదా అని ప్రశాంతంగా ఉంటే దాన్ని నాశనం చేశారా? ఊరేసుకుని చనిపోబోయే నన్ను ఫోటో రూపంలో ఉండి నన్ను కాపాడి ఇప్పుడు మళ్ళీ పరితపించేలా చేసిందే.
శక్తికి ప్రతిరూపమైన ఆ శివనాగుని మింగేసిన ఆ పాపిష్టి అగ్నికి ఇంకా ఆకలి తీరలేదా? అగ్నిలో పడిన దూది మండొచ్చు, కానీ అగ్నిలో పడిన అగ్ని మండుతుందా? ఎవరికి చెప్పుకోవాలి ఈ దారుణాన్ని? ఎవరు ఎదిరిస్తారు ఈ అన్యాయాన్ని? అమ్మ ఎదిరించడం మొదలు పెట్టిందయ్యా. హనుమంతుడి తోకకు పెట్టిన నిప్పు లంకనే తగలబెట్టినట్టు మా అమ్మ ఫోటోని వాడు తగలబెట్టాడు. నేను వాడి మిల్లనే తగలబెట్టాను. ఫోటోని తగలబెట్టిన నిప్పుతోనే వాడి మిల్లనే నేను తగలబెట్టానయ్యా. ఏ వ్యాపారంలో అయితే లాభం రావాలని కాలచక్రాలని అపహరించాడో ఆ వ్యాపారంలోనే నష్టం వచ్చింది. వాడికి వినాశనం మొదలైందని ఆ నాగదేవత వాడి కళ్ళకి చూపించింది. వాడు నాశనం అయిపోతాడు. అతి త్వరలో వాణ్ణి మనం అంతం చేయబోతున్నాం. వాణ్ణి అంతం చేసే ముందు వాడి పార్ట్నర్ని అంతం చేయబోతున్నాను. ఆ దుర్మార్గుని అంతం చేయబోతున్నావా? ఎలా అమ్మా? తగలబడిపోతున్న మిల్లుని చూడ్డానికి ఆ దుర్మార్గుడు వస్తున్నాడు. ఇంకో 2 రోజుల్లో కాలచక్రంతో వాడు వస్తున్నాడు. మనకి కలిసి వచ్చినట్టుగా ఆ రోజు అమావాస్య కూడా వస్తుంది. అమావాస్య రోజు నేను శక్తి నాగినిగా మారుతాను. శక్తి నాగినిగా మారి నేనే వాడిని అంతం చేస్తాను. శక్తి నాకిని రూపంలో వాడి దగ్గరున్న కాలచక్రాన్ని నేను చేజిక్కించుకుంటాను. నాకు దేవత పాదం దగ్గర ఉండాల్సిన 3 కాలచక్రాల్లో మొదటి కాలచక్రం వచ్చే అమావాస్యకి మన చేతుల్లోకి వస్తుంది. తర్వాత అమావాస్యకి ఇంకొకటి, ఆ తర్వాత అమావాస్యకి ఇంకొకటి. 3 అమావాస్యల్లో 3 కాలచక్రాల్ని పొంది నేను మా అమ్మకి చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తానయ్యా. వినటానికే సంతోషంగా ఉందమ్మా. నీ మాటలు వింటుంటే నాలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. వచ్చేటప్పుడు నిరుత్సాహంగా వచ్చాను, ఇప్పుడు ఉత్సాహంతో వెళుతున్నాను. నువ్వు గెలుస్తావు. పార్వతి శపథం నెరవేరుతుంది. నాగదేవత శక్తి గెలుస్తుంది. మనం గెలుస్తాం, మనం గెలుస్తాం, మనం గెలుస్తాం, మనం గెలుస్తాం, మనం గెలుస్తాం. బంగ్లాలోకి వెళ్ళానని నువ్వు అవుట్ హౌస్కి వచ్చి కూర్చున్నావా? దేవుడు ఈ విశ్వంలో అన్ని చోట్ల ఉన్నట్టు నేను ఈ విశ్వంలో ప్రతి చోట ఉంటాను. ఏడ్చవులే. నాకు వ్యతిరేకంగా ఎన్నో ఎత్తులు వేశావు, కానీ నువ్వు వేసిన ఎత్తుల్లో ఎందులోనూ గెలవలేకపోయావు. ఇంకా నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ మా వాళ్ళని ఏమీ చేయలేవని నీకు అనిపించడం లేదా? నువ్వేమన్నా అంత తెలివి తక్కువ దానివా? నేను తెలివి తక్కువ దాన్ను, నువ్వు తెలివి తక్కువ దానివో వచ్చే అమావాస్యకి తేలుతుందే. అమావాస్య మాత్రమే కాదు, పౌర్ణమి, చతుర్థి, షష్ఠి, సప్తమి, అష్టమి అంటూ నువ్వు ఏ రోజు పథకం వేసినా నువ్వు ఓడిపోవాల్సిందే. నేను ఓడిపోను. ఈ బంగ్లాని ఏదో ఒక రోజు భూస్థాపితం చేసి ఇందులో ఉన్న వాళ్ళ ప్రాణాలు తీసి నా పగ తీర్చుకుంటాను. నీలో ఉన్న ఆవేశాన్ని మాటల్లో మాత్రమే నువ్వు చూపించగలవు, కానీ ఈ ఇంట్లో వాళ్ళని ఎవరిని నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు ఎన్ని పన్నాగాలు పన్నినా నేను వాటన్నిటిని ఎదిరించి పోరాడతాను. నా కుటుంబాన్ని అంతం చేయడానికి నువ్వు ఏం చేసినా మా వాళ్ళ మీద నీ నీడ కూడా పడనివ్వను.
చాణక్యుడు ధర్మరాజు, ప్రతిపక్షాల సింహస్వప్న ధర్మరాజు, కాబోయే మంత్రి ధర్మరాజు, ప్రజాసేవకుడు ధర్మరాజు, దయా హృదయుడు ధర్మరాజు, కరుణామయుడు ధర్మరాజు, ఆశా జ్యోతి ధర్మరాజు, కాబోయే మంత్రి ధర్మరాజు, పేదల పాలిటి పెన్నిది ధర్మరాజు, రాజకీయ చాణక్యుడు ధర్మరాజు, రాజకీయ పులి ధర్మరాజు, మిత్రులకు సింహస్వప్న ధర్మరాజు, రాజకీయ ఆశా జ్యోతి ధర్మరాజు. రే బావ అదోలా చూస్తున్నాడు. మీరేమో మీ పాటికి సింహం పులి అని ఏదేదో అరుస్తున్నారు. నేను ఉన్న చోటికే ఎసరు పెట్టకండ్రా. అరచింది చాలు, స్టాప్ చేసి రండి. అలాగేనా? నమస్కారం బావా. ఏమిటి ధర్మ, గేటు ముందు నుంచే దండలు టపాసులు జేజేలతో హోరెత్తిస్తున్నావు? పార్టీలో నీకేదైనా పదవి ఇచ్చారా? పదవదేముంది బావా, పెద్ద పదవి. అది ఎప్పుడూ కుక్క పిల్లలాగా నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. నేనే ప్రజల్లో ఒకటిగా ఉండాలనే వద్దనుకుని తిరుగుతూ ఉన్నాను. మరెందుకు మామయ్య ఈ సెలబ్రేషన్ అంతా? ఇది అందరూ సంతోషించాల్సిన విషయం అల్లుడు. ఆ విషయం ఏంటో చెప్పండి. పేదల పాలిట పెన్నిధి, రాజకీయ చాణక్యురాలు, మహిళా జాతికి మాణిక్యం లాంటిది, పేదల పాలిటి జ్ఞానం కదనా? క్షమించనా. ఇదిగో చూడండి, ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడటం, సోడాలు తాగి మాట్లాడటం లాంటివి మీ పార్టీ మీటింగ్ లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు చెప్పదలుచుకున్నదేదో స్ట్రైట్ గా చెప్పండి. మా అమ్మాయి మాయ రాబోతోంది. లేడీలాగా చెంగు చెంగున వస్తోంది, నెమలిలా నాట్యం చేస్తూ రాబోతోంది, కోయిల్లా పాడుకుంటూ రాబోతోంది. 2 నెలలుగా ట్రీట్మెంట్ లో ఉన్నది. ఈ రోజు డిశ్చార్జ్ అయి వస్తోంది బావా. ఏది ఏమైనా నా మాయ నా తర్వాత రాజకీయ వారసురాలు కదా. అందుకే నేను వద్దన్నా నా అభిమానులు హడావురు చేస్తున్నారు. ఇటివు ఇవ్వు బావా, స్వీట్ తీసుకోండి బావా. ఇదిగో ధర్మ, నువ్వు తిను. నా బంగ్లాకు వచ్చిన అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందేమిటా అని ఓ బాధ ఉండేది. ఇప్పుడు అది లేదు. మాయా వస్తున్న తరుణంలో అయినా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోయి మంచి జరగాలి. తప్పకుండా బావా. అందరికీ స్వీట్స్ ఇవ్వు. దేవసేన, స్వీట్ తీసుకో. అల్లుడు నువ్వు కూడా తీసుకో. తీసుకోండి. అయ్యో, లడ్లన్నీ అయిపోతున్నాయి. ఉన్నవైనా నాకు ఇవ్వండి. ఇవ్వు, అందరికి ఇవ్వాలి కదా. అయ్యో, చూసావుగా అల్లుడు, మొత్తం తీసుకెళ్లిపోయాడు. ఆయన అంతేగాని వదిలేండి మామయ్య. మీరు ముందు మీ వాళ్ళ సంగతి చూడండి. అల్లుడు మా సంగతి చూడమన్నాడు. ఎన్ని గంటలు పెట్టుకుందాం నా పార్టీ? వెళ్ళి రాత్రికి ఆఫీస్కి రండి. వెళ్ళండి. అన్న నెప్పోలి, అన్న అలెగ్జాండర్, మిగిలిన టపాకాయలు అన్నయ్య గారి ఇంటి ముందే కాల్ చేసి వెళదాం. వాళ్ళరా మీరు పార్టీ ఇస్తాననగానే నా పేరే మార్చేశారు కదరా. నెయ్యి బాగా పోసారు. ఏంటి చేతిలో స్వీట్ బాక్స్? లడ్డూలు తింటావా? బాగున్నాయి. వద్దు, నువ్వే మెక్కు. బయట ఏమిటా టపాకాయలు మోత? నీకు విషయం తెలియదా?
మాయా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వస్తుంది. అందుకే ధర్మరాజు టపాకాయలు పేల్చి అందరికి స్వీట్లు పంచాడు. ఇది వాడిచిన స్వీటా? అవును. ఏమిటి అవును? ఏమయ్యా వాడిస్తే నువ్విలాగే మెక్కుతావా? మోహన్ చూడు, మన అమ్మాయికి పోటీగా వాళ్ళ కూతుర్ని తీసుకొస్తున్న సంతోషంలో ఈ స్వీట్ ఇచ్చాడు. కొంచెం కూడా సిగ్గు లేకుండా తీసుకొని తింటున్నావే, బుద్ధుందా నీకు? ఎవరు ఏమిచ్చినా తీసుకొని మెక్కుతావు. పాపం భార్య ఒంటరిగా పోరాడుతోంది, తనకి సహాయం చేయకపోయినా కనీసం తన పరువైనా తీయకూడదన్న బుద్ధైనా ఉందా నీకు? అసలేం జన్మయ్యా నీది? ఎప్పటి నుంచో ఇంట్లో ఉన్న గంగని ఎలా తరవాలో తెలియకుండా నేను అల్లాడుతున్నాను. అది చాలదన్నట్టు ఆ మాయ కూడా వస్తుందా? హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా పైకి పోతుందనుకుంటే రోగం నయం చేసుకుని నేను కూడా ఉన్నానంటూ మళ్ళీ ఇంట్లోకి రాబోతోందా? నా కూతుర్ని ఇంటి కోడలుగా ఎలాగైనా చేసి తీరుతాను. దానికి ఎవరు అడ్డొచ్చినా సరే అటో ఇటో తేల్చి పారేస్తాను. ఇంకా నువ్వు మెక్కుతూనే ఉన్నావా? మళ్ళీ చెంప పగలగొడుతుందా? ఏవయ్యా, కూతురు జీవితం గురించి ఆలోచించకుండా వాడిచ్చిన లడ్డూని మెక్కుతూ నిలబడ్డావా? ఇటివ్వు. ఇక నువ్వు జీవితంలో తినకుండా నీ నోరు కుట్టేస్తాను. ఎన్ని తిట్లు తిట్టినా దున్నపోతు మీద వాన పడ్డట్టే. ఏ జన్మలో చేసుకున్న కర్మం. లడ్లన్నీ పోయాయి. శ్రద్ధగా వినండి. మాయా 2 నెలలుగా హాస్పిటల్లో ఉండి ప్రాణాలతో పోరాడి ఇప్పుడు క్షేమంగా ఇంటికి వస్తుంది. తను రాగానే తన గతం గుర్తుకొచ్చేలా మాట్లాడి తన మనసుని ఎవరూ బాధ పెట్టకూడదు. తను గతం మర్చిపోయి మనందరితోనూ తను మామూలుగా ఉండే విధంగా మీరందరూ తనకి సహకరించాలి. అర్థమైందా? మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. వెనకాల లగేజ్ ఉందా? ఉందండి. చల్లగా ఉండమ్మా. బాగున్నావా? నువ్వు లేకపోయేసరికి మా అందరికీ ఏదో లోటుగా ఉండేది. నువ్వు నయమే రావటం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తాతయ్య, మాయకి నయమైనందుకు మీకు మాత్రమే సంతోషం కాదు, నాకు సంతోషం, మా నాన్నకి సంతోషం, మనందరికన్నా మన గంగకే ఎక్కువ సంతోషం తాతయ్య. కానీ నువ్వేంట్రా అంటే గంగని చూసి అనవసరంగా భయపడుతున్నావు. దేవసేన, నువ్వుట్రా.
దేవసేన, మాయతో అలా మాట్లాడకూడదు అని నేను ఇంతకు ముందే కదా అందరికీ చెప్పాను. నువ్వు తనకి గంగని ఎందుకు జ్ఞాపకం చేశావు? గంగ కూడా మన ఇంట్లో ఒకతే కదా తాతయ్య. గంగ గురించి మాయ తన మనసులో తప్పుగా అనుకోకూడదు కదా, అందుకే అలా అన్నాను. మాయ ఇంట్లోకి వచ్చిన తర్వాత గంగతో మాట్లాడుతూ ఉండాలి. ఎప్పట్లాగా గంగ కూడా హెల్ప్ చేయాలి కదా తాతయ్య. గంగకి మాయ గురించి మంచి ఉద్దేశమే ఉందని మనమే కదా మాయకి అర్థమయ్యేలా చేయాలి తాతయ్య. అందువల్లే మాయకి గంగతో హారతి తీయద్దాం తాతయ్య. నాకు కూడా ఈ ఆలోచన రాలేదు. నువ్వు కరెక్ట్గా చెప్పావు. నువ్వు వెంటనే వెళ్ళి గంగని మాయకి హారతి ఇవ్వడానికి తీసుకురా. అలాగే తాతయ్య. లీలా, మాయ లోపల తీసుకెళ్ళు. అలాగేనండి. కాస్త ఆగమ్మా, గంగ నీకు హారతి ఇవ్వడానికి వస్తుంది. గంగా, మాయ వచ్చేసింది. మాయకి హారతి ఇవ్వడానికి తాతయ్య నిన్ను పిలుచుకొని రమ్మన్నారు. ఇప్పుడు మాయకున్న పిచ్చంతా పోయింది గంగా. ఇప్పుడు వచ్చింది పాత మాయ కాదు, కొత్త మాయ. తననిప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. తను నువ్వు పావు అన్న నిజాన్ని అందరి ముందు చెప్పడాన్ని నీ వల్ల ఆపడం కుదరదు. నువ్వు ఇకేమీ చేయలేవు. నిన్న దేవుడు కూడా కాపాడలేడు.